బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. దీని వల్ల ప్రభావం ఏంటి అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే ప్రజలు ఎంతమంది బంగారం ఈ హై లెవెల్‌లో కొన్నారు అన్నది క్వెషన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే గత చాలా కాలంగా బంగారాలు భయంకరంగా బంగారం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక్క ఏడాదిలోనే మీకు 60% దాకా పెరిగింది. ఇప్పుడు జనవరిలోనే 20% పెరిగింది. ఇంత బాగా పెరుగుతున్నప్పుడు ప్రజలు బంగారం కొనటానికే భయపడి దూరంగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. లేదా బంగారము కొని ఈ ర్యాలీలో ఈ పెరుగుతున్న ధరల ప్రయోజనము పొందాలి అని ఆశించిన వారు కూడా ఉంటారు. సో అలా బంగారం ధర బాగా పెరుగుతోంది కదా, ఇంకా పెరుగుతుందేమో అని ఆశపడి హై లెవెల్‌కు కొని ఇప్పుడు పడిపోతే నష్టపోతారు. అందువల్ల ఆ డేటా లేకుండా మనం ఖచ్చితంగా చెప్పలేం. అంటే ఏ సమయంలో కొన్నారు అన్నది ఇంపార్టెంట్. అయినా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బంగారం ధరల ర్యాలీ ఇప్పటికీ ఆగిపోయిందా కూడా తెలియదు. అంటే ఇక పెరగదా, ఇక తగ్గుతూనే ఉంటుందా, ఇది ఇలాగే తగ్గుతుందా కూడా ఎవరమూ చెప్పలేం. ఎందుకంటే జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు. అంటే బంగారం ధర పెరగటానికి దేశీయ కారణాలు కారణం కాదు, అంతర్జాతీయ కారణాలు కారణం. అంతర్జాతీయ కారణాలు అస్థిరంగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఫియర్, అన్సర్టనిటీ, భయము, మీకు అస్థిరత ఉన్నప్పుడు గోల్డ్కు ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఉన్న అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెంట్రల్ బ్యాంక్ అంటారు, ఇప్పుడు అమెరికాలో దాన్ని ఫెడరల్ రిజర్వ్ అంటారు. ఈ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొని నిల్వ చేసుకోవడం మొదలైంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 1000 టన్నుల బంగారాన్ని కొనిపెట్టుకున్నారు. మీకు ప్రపంచంలో ఉన్న మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 58% డాలర్లు ఇప్పటికీ కూడా. మీకు ఒకప్పుడు ఇది 70% ఎబోవ్ ఉండే, తగ్గుతూ వస్తుంది. బట్ ఇప్పటికీ కూడా 58% డాలరే. సో మీకు కానీ ఆ తర్వాత పొజిషన్లో మీకు యూరో ఉండేది. ఇప్పుడు యూరోను దాటి గోల్డ్ నెంబర్ 2 పొజిషన్కి వచ్చింది. సో అందువల్ల గోల్డ్ను సేఫ్ హ్యావెన్ అంటారు, అంటే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందువల్ల కేవలము ప్రజలు కొనడం వల్ల మాత్రమే ఈ ధరలు పెరగలేదు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనడం వల్ల ధర పెరిగింది. దీనికి కారణము డాలర్ పైన విశ్వాసం సన్నగిల్లడము, అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు ఉండడము, అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఉద్రిక్తతలు ఉండడం కారణం. ఇప్పుడు ఇటీవల గ్రీన్లాండ్ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. దాంతోపాటు డాలర్ విలువ కాస్త ఇంప్రూవ్ అయింది. దీని ఫలితంగా వెంటనే బంగారం పడిపోవడం మొదలైంది. దానికి తోడు మీకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీకు చైర్పర్సన్ పైన ట్రంప్ గురి పెట్టాడు, జెరోమ్ పవెల్ పైన. ఆయన మేలో ఆయన టర్మ్ అయిపోతుంటే ఆయన ప్లేస్లో కెవిన్ వార్ష్ అని తన సన్నిహితుడిని అపాయింట్ చేస్తానని ప్రకటించాడు. దీంతో సెంట్రల్ బ్యాంక్ అటానమీ పైన, ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపత్తి పైన ఇన్వెస్టర్లకు అనుమానం కలిగింది. దానితో అమెరికన్ మార్కెట్లు దెబ్బతిన్నాయి, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి, గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ కూడా పడిపోయాయి. ఇప్పుడు ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదరడంతో ఇంకా గోల్డ్ ప్రైసెస్ పడిపోతున్నాయి. సో ఇలా మనకు దేశీయ కారణాలు కాకుండా అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురి కావడం వల్ల ఎవరము ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అంటే ఇంకా పెరుగుతాయా, ఒక దశలో బంగారం 2 లక్షలు అవుతుందని కూడా మాట్లాడారు. సో ఎంతకు పడిపోతాయి, మళ్ళీ ఏ లెవెల్కు పడిపోతాయి అనేది చాలా క్లియర్, చాలా డిఫికల్ట్ టు టెల్. అందువల్ల గోల్డ్ ఈజ్ నార్మల్గా గోల్డ్ అయితే ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ కొనుగోళ్ళు అయితే బెటర్ రిటర్న్ ఇచ్చిన మాట నిజం. కానీ ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ లాస్ట్ 1.5 ఇయర్స్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ హై లెవెల్ ఆఫ్ వొలటాలిటీ, అంటే భారీ ఎత్తున హెచ్చు తగ్గులను రికార్డ్ చేసింది. అందువల్ల ఇన్వెస్టర్లు కొనేవారు సహజంగానే కొంత ఆందోళన చెందాలి. సో ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. స్పెక్యులేటివ్ కమాడిటీగా మారిపోయింది. సో ఎనీ స్పెక్యులేటివ్ కమాడిటీ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఆ రిస్క్ అయితే ఉంటుంది.
అందువల్ల వారి రిస్క్ అపటైట్ను చూసుకొని కొనాలి తప్ప పెద్ద ఎత్తున బంగారం ధరలు పెరుగుతున్నాయని కొనిపెట్టుకున్నా, తగ్గుతున్నాయని అమ్మినా ఏ రకమైన నష్టమైనా జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఎప్పుడైనా వొలటాలిటీలో మార్కెట్లో ఎంటర్ అవుతే ఆ రిస్క్ ఎప్పుడైనా ఉంటుంది.